బాయిలింగ్ ఫ్రాక్ థియరీ విన్నారా ఎప్పుడైనా? చాలా మంది విని ఉండొచ్చు, చాలా మంది వినకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను. ఒక కప్పను వేడి నీళ్లు ఉన్న ఒక కుండలోకి పెట్టారనుకోండి, సడన్ గా ఆ టెంపరేచర్ చేంజ్ వల్ల జంప్ అవుతుంది, దాని నుంచి దూకేస్తుంది బయటికి. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చిన చేంజెస్ ని అది సెన్స్ చేస్తుంది కాబట్టి. అదే కప్పని మీరు ఒక నార్మల్ వాటర్ ఉన్న కుండలో పెట్టండి, దాని కింద మంట పెట్టండి, ఈసారి ఏంటంటే కప్ప జంప్ చేయదు. ఎందుకంటే ఆ మారుతున్న టెంపరేచర్కి తగ్గట్టు తను ఏమనుకుంటుంది, నాకు ఇంకా కంఫర్ట్ పెరుగుతుంది అనుకుంటుంది. కానీ దానికి తెలియంది ఏంటంటే ఆ కంఫర్ట్ పెరుగుతుందని ఏదైతే అనుకుంటుందో అదే తనకు ప్రాణాంతకరం అవుతుంది అనేసి. అది అలానే ఉంటుంది, అలానే ఉంటుంది, అలానే ఉంటుంది. ఎంతసేపు అంటే దానికే తెలియకోకుండా పూర్తిగా బాయిల్ అయిపోయి చనిపోయేంత వరకు కూడా అలానే ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మన లైఫ్లో కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి. ఈ రోజు నేను జిమ్ స్కిప్ చేస్తాను, లేకపోతే ఈ రోజు నేను వర్కౌట్ స్కిప్ చేస్తాను, ఈ రోజుకి ఒక స్వీటే కదా, 2 స్వీట్లే కదా, లేకపోతే ఈ రోజు మెడిసిన్ తీసుకోవట్లేదు, ఎవరైనా అనారోగ్యం ఉన్న వాళ్ళు ఏమీ కాదులే అని అనుకుంటారు. కాకపోతే ఆ చిన్న చిన్న మైనర్ మిస్టేక్సే మన లైఫ్లో చాలా ప్రాణాంతకరం అవుతాయి. అది ఒక పెద్ద హెల్త్ సమస్య అయ్యేంత వరకు మనం గుర్తించాం. అది మన చేతులు దాటిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, లేకపోతే హెల్త్ పరంగా కానీ, లేకపోతే ఇంకేదన్నా కానీ, నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు చిన్న చిన్న వాటిని కూడా చాలా శ్రద్ధగా గమనించాలి. అప్పుడే మనం హెల్త్ పరంగా ఆరోగ్యం ఉంటాం. చాలా మంది ఏమనుకుంటారంటే, ఫిట్నెస్ సరే టైం లేదు, ఉన్నప్పుడు చూద్దాంలే ఇలా అనుకుంటారు. పోస్ట్పోన్ చేసుకోవడం ఉంటుంది, నాకు టైం ఉన్నప్పుడు, ప్రస్తుతం నేను ఇంకో ఉన్నాను, ఏం కాదు అనేసి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీకు తెలియదు మీ హెల్త్ ఎప్పుడు సడన్గా అప్సెట్ అవుతుంది అన్నది. సో ప్రతి ఒక్కరు హెల్త్ చెకప్స్ చేయించుకోవడం కానీ, దానికి తగ్గట్టు మెడిసిన్స్ వాడుకుంటుండడం కానీ, లేదా ఫిట్నెస్ గురించి శ్రద్ధ పెట్టడం కానీ, మీ హెల్త్ పరంగా శ్రద్ధ పెట్టడం కానీ, ఇది చేయాల్సిన అవసరం చాలా ఉంది. మెయిన్గా మన ఇండియన్స్లో ఏంటంటే, మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ కొద్దిగా కూడా తీసుకోము. ఎప్పుడైనా పొరపాటున జబ్బు చేసినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్తాము, టెస్టులు చేయించుకుంటాము. అది కూడా డాక్టర్ తప్పనిసరిగా చేయించుకోవాలని చెప్తే తప్ప టెస్టులు చేయించుకోము. కాకపోతే బయట కంట్రీస్లో మనం చూసుకున్నామంటే ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరము బేసిక్ టెస్ట్లు అనే రొటీన్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ, దయచేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం బేసిక్ మెడికల్ టెస్ట్లు అనేవి చేస్తూ ఉండండి. దానివల్ల ఏంటంటే ఎవరు ఎంత ఫిట్గా ఉన్నారు, ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు మనకు ముందుగా తెలుస్తుంది. కొంచెం ముందుగా అలర్ట్ అవ్వడానికి సమయం ఉంటుంది. థ్యాంక్ యూ.